అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ మధురం ఆడియో స్టోరీస్. ఈ స్టోరీ మీకు నచ్చితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో నాతో పంచుకోండి. అలాగే కొత్త వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. జానకిరాముల కళ్యాణం 71. నారాయణ వర్మ గారు ప్రవీణ్ని చూస్తూ, మాకేంట్రా, మేము సూపర్గా ఉన్నాం, నువ్వెలా ఉన్నావు అని నవ్వుతూ అడిగాడు. ప్రవీణ్ ప్రేరణ వంక చూస్తూ, నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను అని అంటూ రోషన్ పక్కకి వచ్చి కూర్చున్నాడు. రోషన్, ప్రవీణ్ ఒక సోఫాలో కూర్చుంటే వాళ్ళ ఎదురు సోఫాలోనే ప్రేరణ ఆరుషి కూర్చొని ఉన్నారు. నారాయణ వర్మ గారు మధ్యలో ఉన్న సోఫాలో కూర్చొని ఉన్నారు. ప్రేరణ ప్రవీణ్ వంక చూడకుండా ఆరుషితో మాట్లాడుతూ ఉంది. ప్రవీణ్ అది గమనిస్తూనే నారాయణ వర్మ వంక చూస్తూ, తాతయ్య, నేను ప్రేరణని డేట్కి తీసుకొని వెళ్దామనుకుంటున్నాను. ఆల్రెడీ నేను రామ్ని కూడా అడిగాను, రామ్ కూడా ఓకే అన్నాడు అని ప్రవీణ్ అంటూ ఉంటే ప్రేరణ నారాయణ వర్మ గారి వంక చూస్తూ, తాతయ్య, ఈరోజు నాకు ఇంపార్టెంట్ క్లాస్ ఉంది, నేను ఎక్కడికి వెళ్ళను అని నిర్మోహమాటంగా చెప్పింది. ప్రేరణ అలా అనగానే ప్రవీణ్ మొహం వాడిపోయింది. నారాయణ వర్మ గారు ప్రేరణ వంక చూస్తూ, ప్రేరణ, మీరిద్దరూ కాసేపు టైం స్పెండ్ చేస్తే మీ ఇద్దరి మధ్యలో మంచి అండర్స్టాండింగ్ పెరుగుతుంది. వెళ్ళు, కావాలంటే ఆ ఇంపార్టెంట్ క్లాస్ ఏదో రేపు నీ ఫ్రెండ్స్ని అడుగు, వాళ్ళే చెప్తారు అని చెప్పడంతో ప్రవీణ్ సోఫా నుంచి పైకి లేస్తూ, ప్రేరణ, నీతో మాట్లాడాలి, ఒక 2 అవర్స్ నాతో బయటికి రా అని చెప్పడంతో ప్రేరణ ఇక కాదనలేక ప్రవీణ్ వెంటే బయటికి వెళ్ళింది. నారాయణ వర్మ గారు కూడా నేను టాబ్లెట్స్ వేసుకోవాలి అని తన గదిలోకి వెళ్ళాడు. ఇప్పుడు హాల్లో రోషన్, ఆరుషి మాత్రమే ఉన్నారు. ఆరుషి కాసేపు మొబైల్లో మెయిల్స్ చెక్ చేసుకొని అప్పటికే ఆఫీస్ టైం అవ్వడంతో సోఫా నుంచి పైకి లేచి బయటికి నడిచింది. రోషన్ కూడా ఆరుషి వెనకాలే వెళ్తూ, ప్రవీణ్ గాడికి ఉన్న అదృష్టం కూడా నాకు లేదు, నేను ఈ దయ్యం కలిసి ఎప్పుడు డేట్కి వెళ్తామో ఏమో అని మనసులో అనుకునేవాడు కాస్త బయటికే అన్నాడు. ఆరుషికి కొంచెం దూరంలో తన వెనుకే వస్తున్న రోషన్ ఏదో మాట్లాడినట్టు అనిపించడంతో తల తిప్పి, ఏమైనా అన్నారా అని సీరియస్గా రోషన్ వంక చూస్తూ అడిగింది. ఆరుషి అలా సీరియస్గా చూస్తూ అడగడంతో రోషన్ కంగారుగా ఆరుషి వంక చూస్తూ, రే రోషన్, మనసులో అనుకోవలసిన మాటలు అన్నీ బయటికి అన్నట్టు ఉన్నావు, దానికి వినిపించలేదు కానీ ఏదో ఒకటి కవర్ చెయ్యి, లేదంటే దాని చిన్న అన్ననే కుక్కని కొట్టినట్టు కొడుతుంది, ఇక నువ్వు ఒక లెక్క అని మనసులో అనుకుంటూ, అబ్బే, నేనేమన్నాను, నేనేమనలేదు అని అంటూ ఫాస్ట్గా తన కార్ దగ్గరికి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేసి ఆఫీస్ వైపు పోనిచ్చాడు. ఆరుషి వెళ్తున్న రోషన్ కారు వంక చూస్తూ, ఇతను ఏదో అన్నాడు, నాకు డేట్ అని మాత్రమే వినిపించింది, నిజంగా ఇతను అలా అన్నాడా, లేక ప్రవీణ్ గారు అన్న మాటలే నాకు రిపీటెడ్గా వినిపిస్తుందా అని మనసులో అనుకుంటూ, అయినా ఇతను నన్ను డేట్కి ఎందుకు పిలుస్తాడు, ఇతనికి నేనంటే పడదు, నాకు ఇతనంటే అస్సలు నచ్చదు, ఇతనితో డేట్కి వెళ్తే పోట్లాడుకోవడం తప్ప మాట్లాడుకోవడం ఉండదు అని అనుకొని తన కార్ దగ్గరికి వెళ్ళి కార్ స్టార్ట్ చేసి మ్యాన్షన్ దాటి కొన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళగానే ట్రాఫిక్ సిగ్నల్ పడడంతో కార్ ఆపింది. అప్పుడే ఆరుషి మొబైల్కి ఏదో మెసేజ్ కూడా రావడంతో తన కోటు పాకెట్లో ఉన్న మొబైల్ని తీసి ఓపెన్ చేసి చూసింది. అందులో రాహుల్ నెంబర్ నుంచి 2 వాట్సాప్ మెసేజ్లు వచ్చాయి. ఒకటి, కొన్ని ఇమేజెస్తో పాటు, 1 గంటలో నువ్వు ఎవ్వరికి చెప్పకుండా ఒంటరిగా ఈ రెస్టారెంట్కి రావాలి అనే మెసేజ్ చూడగానే ఆరుషికి కోపంతో కళ్ళు ఎర్రబడ్డాయి. ఇంతకీ రాహుల్ నెంబర్ ఆరుషి దగ్గర ఎలా ఉంది అనే కదా మీ డౌట్. వర్మ ఫ్యామిలీకి ఒక గ్రూప్ ఉంటుంది. ఆ గ్రూప్లో అందరూ వర్మ ఫ్యామిలీ మెంబర్స్ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి.
విత్ నేమ్స్తో పాటు రాహుల్ కూడా ఆరుషి నెంబర్ని ఆ గ్రూప్లో నుంచి తీసుకుని ఆరుషికి మెసేజ్ చేశాడు. యూ రాస్కెల్, హౌ డేర్ యూ అని కోపంగా అంటూ గ్రీన్ సిగ్నల్ పడటంతో కార్ని యూటర్న్ చేసుకుని రాహుల్ చెప్పిన రెస్టారెంట్ వైపు పోనిచ్చింది. కాసేపటికి ఆరుషి రాహుల్ చెప్పిన రెస్టారెంట్కి వచ్చి కార్ పార్కింగ్ లాట్లో పార్క్ చేసి హోటల్లోకి వెళ్ళి నేరుగా రాహుల్ బుక్ చేసిన ప్రైవేట్ రూమ్ నెంబర్ ఆల్రెడీ రాహుల్ మెసేజ్లో చెప్పడంతో నేరుగా లిఫ్ట్ ఎక్కి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ని ఫోర్స్గా ఓపెన్ చేసి రూమ్లోకి వెళ్ళిన ఆరుషి ఒక్కసారిగా షాక్ అయ్యింది. అయితే ఆరుషి ఆ రూమ్లోకి వెళ్ళడం అప్పుడే మరోవైపు ఇంకో లిఫ్టులో నుంచి గీతాంజలితో కలిసి బయటికి వస్తున్న ఆరుష్ చూసి, అరే, ఈ రాక్షసి ఇక్కడేం చేస్తుంది? దీనికి ఏదో ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది అని చెప్పింది కదా, అంటే ఇది అన్నయ్యకు ఆఫీస్కి వెళ్తున్నాను అని చెప్పి ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తుందా? దీని సంగతి చెప్తాను అని మనసులో అనుకొని పళ్ళు నూరుకున్నాడు ఆరుష్. ఆరుష్ ముందుకు నడవకుండా అక్కడే నిల్చొని తనలో తాను మాట్లాడుకుంటూ ఉండటం చూసిన గీతాంజలి, హలో సార్, వెళ్దామా లేదంటే ఇక్కడికే ఆ మోడల్ని రమ్మంటారా? ఇక్కడే నిల్చొని హ్యాపీగా మాట్లాడుకోండి అని వెటకారంగా అనడంతో ఆరుష్ గీతాంజలి వంక కోపంగా చూసి, అంత వెటకారం వద్దే, పద అని కోపంగా ముందుకు నడిచాడు. ఆరుష్ కూడా ఆరుషి వెళ్ళిన ప్రైవేట్ క్యాబిన్ పక్కనే ఇంకో క్యాబిన్ని బుక్ చేయించడంతో ఆరుష్ గీతాంజలి ఆ క్యాబిన్లోకి వెళ్ళారు. రూమ్ లోపలికి వెళ్ళగానే గీతాంజలి ఆ రూమ్లోని సోఫాలో కూర్చున్న మోడల్ వంక చూస్తూ, ఈ అమ్మాయిని ఎక్కడో చూసినట్టుందే అని మనసులో అనుకుంది. మరోవైపు కాసేపటికి డ్రైవర్ ఎన్వి హాస్పిటల్ రావడంతో కార్ ఆపాడు. డ్రైవర్ సీట్ పక్కన కూర్చున్న బాడీగార్డ్ వచ్చి రామ్ కూర్చున్న వైపు కార్ డోర్ ఓపెన్ చేయడంతో రామ్ జాను గోల చేసి అరుస్తూ ఉన్నా పట్టించుకోకుండా జానుని ఎత్తుకొని గైనకాలజిస్ట్ ఉన్న ఫ్లోర్లోకి నేరుగా వెళ్ళాడు. ఎవరో హ్యాండ్సమ్ అబ్బాయి మాస్క్ వేసుకొని తన భార్యని ఎత్తుకొని తీసుకొని వెళ్ళడం చూసిన హాస్పిటల్కి వచ్చిన కొంతమంది ఆడవాళ్ళు మురిపంగా చూస్తూ, అబ్బా, ఈ జంట ఎంత బాగుంది, మొహం కనిపించడం లేదు కానీ ఆ అబ్బాయికి తన భార్య అంటే ఎంత ప్రేమ లేకపోతే తనని లిఫ్టులో కూడా కిందికి దించకుండా ఎత్తుకొని ఉంటాడు, చూడటానికి ఈ జంట ముచ్చటగా అనిపిస్తూ ఉంది అని అనుకుంటే మరికొందరు జానుని అసూయగా చూస్తూ ఈ పిల్ల చాలా అదృష్టవంతురాలు అని తమ మనసులో అనుకుంటూ ఉన్నారు. అందరూ తమనే చూస్తూ ఉండటం గమనించిన జాను సిగ్గుతో రామ్ గుండెలపై తలపెట్టి, చెప్తే వినడు ఈ మహానుభావుడు అని చిన్నగా అనుకుంది. కాసేపటికి రామ్ జానుని ఎత్తుకుని గైనకాలజిస్ట్ డిపార్ట్మెంట్కి వెళ్ళి నేరుగా డాక్టర్ రూమ్లోకి వెళ్ళాడు. అప్పటికి రామ్ గైనకాలజిస్ట్కి స్వయంగా తానే ఫోన్ చేసి జాను ప్రాబ్లం ఏంటో చెప్పాడు. ఆ గైనకాలజిస్ట్ వేరే అపాయింట్మెంట్స్ ఏమీ తీసుకోకుండా వేరే గైనకాలజిస్ట్ దగ్గరికి పేషెంట్స్ని పంపించమని రిసెప్షన్లో చెప్పి రామ్ కోసం ఎదురు చూస్తూ ఉంది. రామ్ జానుని ఎత్తుకొని డాక్టర్ రూమ్ లోపలికి తీసుకొని వెళ్ళి డాక్టర్ ఎదురుగా ఉన్న చైర్లో కూర్చోబెట్టి తను కూడా జాను పక్కన కూర్చున్నాడు. జానుని చూడగానే ఆ సీనియర్ డాక్టర్ కొన్ని ప్రశ్నలు అడిగింది. జాను రామ్ ముందు చెప్పడం కొంచెం ఇబ్బందిగా ఉండటంతో కొన్ని విషయాలు మాత్రమే చెప్పింది. అది అర్థం చేసుకున్న డాక్టర్ తనని చెక్ చేస్తాను అని చెప్పి ఆ రూమ్కి అటాచ్డ్గా ఉన్న ఇంకొక రూమ్లోకి జానుని తీసుకొని వెళ్ళి జానుని బెడ్పై పడుకోమని చెప్పి జాను పడుకోవడంతో డాక్టర్ జాను పొత్తి కడుపును తన చేతితో ప్రెస్ చేస్తూ జానుని కొన్ని ప్రశ్నలు అడిగింది. జానుకి కొన్ని టెస్టులు రాసి మీరు వెళ్ళి ఈ టెస్టులు చేసుకొని రండి అని చెప్పి తోడుగా నర్సుని కూడా తన వెంటే పంపించడంతో జాను ఆ నర్స్తో కలిసి బయటికి వెళ్ళిపోయింది. డాక్టర్ తన చైర్లో వచ్చి కూర్చోవడంతో రామ్ డాక్టర్ వంక చూస్తూ, డాక్టర్, ఏదైనా ప్రాబ్లమా అని గంభీరంగా అడిగాడు. డాక్టర్ రామ్ వాయిస్లో బేస్కి
కొంచెం భయపడి, అది సార్, తనని స్కానింగ్కి పంపించాను, తన రిపోర్ట్స్ వచ్చాక చెప్తాను అని చెప్పడంతో రామ్ ఓకే అని చెప్పి తన మొబైల్ చూసుకుంటూ ఉన్నాడు. కాసేపటికి జాను స్కానింగ్ చేయించుకొని రిటర్న్ వచ్చి రామ్ పక్కన కూర్చొని రామ్ భుజంపై తన చేతి వేలితో గోకుతూ, రామ్, నేను పేషెంట్ని కాదు, నాకు ఎందుకని ఇన్ని టెస్టులు చేస్తున్నారు, బ్లడ్ని కూడా తీశారు తెలుసా, నన్ను వీళ్ళు ఏదో చేసేలా ఉన్నారు అని భయంగా రామ్ వంక చూస్తూ గుసగుసగా అంది. రామ్ జాను వంక చూస్తూ షటప్, కాసేపు సైలెంట్గా కూర్చో అని చిన్నగా కసిరాడు. జాను గుసగుసగా అన్నాను అని అనుకుంది, కానీ కొంచెం గట్టిగా అనడంతో ఆ మాటలు డాక్టర్కి వినిపించి డాక్టర్ చిన్నగా నవ్వుతూ, మేడం, ఇది రామ్ సార్ హాస్పిటల్, మిమ్మల్ని ఏదైనా చేస్తే రామ్ సార్ మమ్మల్ని ఊరికే వదలరు, అందుకే మీ మీద ఎక్స్ట్రా కేర్ తీసుకొని ఇన్ని టెస్టులు చేయిస్తున్నాము, మీరు కంగారు పడకండి అని నవ్వుతూ చెప్పడంతో జాను మొహం ముడుచుకొని కూర్చుంది. కాసేపటికి నర్స్ రిపోర్ట్స్ తీసుకొని వచ్చి డాక్టర్కి ఇచ్చింది. డాక్టర్ జాను రిపోర్ట్స్ ఓపెన్ చేసి చూడగానే రిపోర్ట్స్ చదువుతున్నంతసేపు డాక్టర్ ముఖ కవలికలు మారుతూనే ఉన్నాయి. అది రామ్ గమనిస్తూనే ఉన్నాడు. డాక్టర్ రిపోర్ట్స్ మళ్ళీ ఒకసారి చదువుతూ ఉంది. జాను డాక్టర్ వంక చూస్తూ, ఆ రిపోర్ట్స్లో ఏం లేదు కదా డాక్టర్, ఎందుకంతసేపు చూస్తున్నారు, నాకు ఏం ప్రాబ్లం లేదు అని నాకు తెలుసు, ఎందుకంటే నేను ఆల్రెడీ డైట్ పేరుతో రోజు గడ్డి తింటున్నాను, మీరు మళ్ళీ ఏదో ఒక ప్రాబ్లం అని చెప్పి ఏదో ఒక డైట్ మాత్రం ఇవ్వకండి అని అసహనంగా అంది జాను. డాక్టర్ జాను వంక చూసి చిన్నగా నవ్వుతూ, అదేం లేదు మేడం, ఈ రిపోర్ట్స్ అన్నీ నార్మల్గానే ఉన్నాయి, ఇంతకీ మీరు మార్నింగ్ ఏమైనా తిన్నారా అని అడిగింది. జాను హా డాక్టర్, ఇడ్లీ తిన్నాను అని చెప్పింది. హో అవునా, మీరు ఇక్కడికి వచ్చే వరకు ఆ ఇడ్లీ మొత్తం అరిగిపోయి ఉంటుంది, అందుకే మీ మొహం నీరసంగా ఉంది, మీకు మళ్ళీ ఆకలేస్తే ఇదే ఫ్లోర్ చివర ఒక క్యాంటీన్ ఉంది, మీరు వెళ్ళి తినొచ్చు అని డాక్టర్ అనగానే జాను మెరుస్తున్న కళ్ళతో, అవును డాక్టర్, నాకు మళ్ళీ ఆకలేస్తుంది అని అంటూ, కానీ అని రామ్ వంక చూసింది. రామ్ జాను వంక చూస్తూ, వెళ్ళు, నీకు ఇష్టం ఉంది తినిరా, నేను నీకోసం ఇక్కడే వెయిట్ చేస్తాను అని చెప్పడంతో జాను హుషారుగా తన కుర్చీ నుంచి పైకి లేచి డాక్టర్ జాను వెంట నర్సుని కూడా పంపించడంతో ఇద్దరు బయటికి వెళ్ళాక రామ్ డాక్టర్ వంక చూస్తూ, ప్రాబ్లం ఏంటి డాక్టర్ అని సీరియస్గా అడిగాడు. డాక్టర్ కొంచెం భయంగానే రామ్ వంక చూస్తూ జానుకి ఉన్న ప్రాబ్లం ఏంటో చెప్పడం స్టార్ట్ చేసింది. రామ్ సార్, యాక్చువల్లీ జాను మేడంకి కొంచెం పెద్ద ప్రాబ్లమే ఉంది. అది ఏంటంటే కొంతమంది అమ్మాయిలకి ఒక్కొక్కసారి 2 మంత్స్కి ఒకసారి డేట్ వస్తుంది. దానికి రీజన్ అమ్మాయిలో హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ అయ్యి ఉండొచ్చు, లేదంటే బ్లడ్ తక్కువగా ఉంటే కూడా అలా వస్తుంది. అప్పుడప్పుడు అలా అయితే పెద్దగా ప్రాబ్లం ఉండదు, కానీ జాను మేడం చెప్పిన దాని ప్రకారం మేడంకి ప్రతిసారి పీరియడ్స్ 2-3 మంత్స్కి ఒకసారి వస్తాయి. అలా వచ్చినప్పుడల్లా హెవీ బ్లీడింగ్ అవుతుందని చెప్పింది. అలా హెవీ బ్లీడింగ్ అయితే స్టార్టింగ్లోనే ట్రీట్మెంట్ తీసుకోవాలి, కానీ జాను మేడం ట్రీట్మెంట్ తీసుకోలేదు. దాని కారణంగా ప్రతి 2 or 3 మంత్స్కి జాను మేడంకి హెవీ బ్లీడింగ్ అవ్వడం వల్ల తన గర్భసంచికి ఎఫెక్ట్ అవుతూ ఉంది. అంతేకాదు జాను మేడంకి ముందు నుంచే తన ఓవరీస్లో ఎగ్ కౌంట్ అనేది తక్కువగా ఉంది. అది మేబీ తన మంచి డైట్ తీసుకోకపోవడం వల్ల కావచ్చు, లేదంటే తను సరైన టైంకి భోజనం చేయకపోవడం వల్ల కూడా ఒక రీజన్ కావచ్చు. దీనివల్ల తనకి ఫ్యూచర్లో పిల్లలు పుట్టడానికి ఇంకా కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. అలాగే జాను మేడం నాకు చెప్పిన ఇంకో విషయం, మీరిద్దరూ ఇంకా పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేయలేదు అని. సార్, మీరు ఎంత తొందరగా మీ పర్సనల్ లైఫ్ స్టార్ట్ చేస్తే అంత మంచిది, బికాస్ ఫ్యూచర్లో జాను మేడంకి ఎగ్ కౌంట్ ఇంకా తగ్గిపోతుంది, కాబట్టి మీరు
ఇప్పటి నుంచి కిడ్స్ని ప్లాన్ చేస్తే మంచిది. ఇంకా అని కొంచెం గ్యాప్ తీసుకొని, జాను మేడం ప్రెగ్నెంట్ అయినా కూడా ప్రెగ్నెన్సీలో కొన్ని కాంప్లికేషన్స్ కూడా వస్తాయి అని డాక్టర్ చెప్పడం పూర్తి చేసింది. రామ్ డాక్టర్ చెప్పింది పూర్తిగా విని కాసేపు సైలెంట్ అయ్యాడు. రామ్కి ఎందుకో ఒక్కసారిగా మనసంతా బాధగా మారింది. డాక్టర్ ఇండైరెక్ట్గా జాను తల్లి కావడం కష్టం, ఒకవేళ తనకి ప్రెగ్నెన్సీ వచ్చినా కూడా ఆ బేబీ సరిగ్గా గ్రోత్ అవుతుందో లేదో తెలియదు అని చెప్పింది. రామ్ డాక్టర్ వంక చూస్తూ ఏదైనా మెడిసిన్స్ రాస్తారా అని గంభీరంగా అడిగాడు. అవును సార్, కొన్ని ఐరన్ టాబ్లెట్స్, వాటితో పాటు ఇంకా కొన్ని టాబ్లెట్స్ రాస్తాను. వీటిని రోజు యూజ్ చేసి మంచి డైట్ తీసుకుంటే ప్రాబ్లం పెద్దది కాకుండా ఉంటుంది. నేను ఈ మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ నర్స్కి ఇచ్చి మెడిసిన్ తెప్పిస్తాను అని డాక్టర్ చెప్తూ ఉంటే, వద్దు నేనే వెళ్ళి తీసుకుంటాను అని చెప్పడంతో డాక్టర్ రామ్కి తను రాసిన ప్రిస్క్రిప్షన్ అలాగే జాను రిపోర్ట్స్ ఉన్న ఫైల్ ఇవ్వడంతో రామ్ వాటిని తీసుకొని డాక్టర్ క్యాబిన్ నుంచి బయటికి వచ్చాడు. అప్పుడే జాను నర్స్తో మాట్లాడుకుంటూ మిల్క్ షేక్ తాగుతూ రామ్కి ఎదురుగా వచ్చింది. అంతవరకు జానుతో సరదాగా మాట్లాడుతూ జాను పక్కనే నడుస్తూ వచ్చింది జాను ఏజ్లో ఉన్న నర్స్. తను కూడా జాను లాగానే మిల్క్ షేక్ని తాగుతూ నవ్వుకుంటూ వస్తూ ఉన్న నర్స్ రామ్ని చూడగానే భయంగా తన చేతిలో ఉన్న మిల్క్ షేక్ బాటిల్ని వెనుకకు పెట్టి రామ్ వంక చూసి చిన్నగా నవ్వుతూ, సార్, మేడం టాబ్లెట్స్ ఏమైనా రాసారా, నేను తీసుకురానా అని వినయంగా అడిగింది. రామ్ ఆ అమ్మాయి వైపు ఒక లుక్ ఇచ్చి వద్దు అని బేస్ వాయిస్తో చెప్పి జాను వంక చూస్తూ, తినడం అయిపోయిందా, ఇక వెళ్దామా అని అడిగాడు. జాను మిల్క్ షేక్ తాగుతూ అని తల ఊపి రామ్ మళ్ళీ ఎక్కడ ఎత్తుకుంటాడో అని ఫాస్ట్గా లిఫ్ట్ వైపు నడిచింది. రామ్ జాను వెనకాలే నడుస్తూ ఇడియట్ అని మనసులోనే తిట్టుకొని, కాసేపు ఇక్కడే ఉండు, నేను టాబ్లెట్స్ తీసుకొని వస్తాను అని చెప్పి అదే ఫ్లోర్లో ఫార్మసీ దగ్గరికి వెళ్ళి టాబ్లెట్స్ తీసుకొని వచ్చాడు. జాను మిల్క్ షేక్ తాగుతూ లిఫ్ట్ దగ్గరే నిల్చొని రామ్ వంకే చూస్తూ ఉంది. మెడిసిన్స్ తీసుకొని రామ్ జాను దగ్గరికి వచ్చాడు. అప్పుడే లిఫ్ట్ కూడా రావడంతో ఇద్దరు లిఫ్ట్ ఎక్కి గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళారు. కారులో కూర్చున్న జాను రామ్ వంక చూస్తూ, రామ్, నువ్వు ఇన్ని మెడిసిన్స్ ఎందుకు తీసుకున్నావు, నువ్వు కూడా వేసుకుంటావా ఏంటి అని వెటకారంగా అడిగింది జాను. రామ్ జాను వంక సీరియస్గా చూస్తూ, పిచ్చి పిచ్చిగా వాగావు అంటే పళ్ళు రాలతాయి, మైండ్ ఇట్ అని కోపంగా అనడంతో జాను రామ్ వంక గుర్రుగా చూస్తూ, మరి లేకపోతే ఇన్ని టాబ్లెట్స్ మనిషి అన్నవాడు ఎవడైనా వేసుకుంటాడా, నాకు టాబ్లెట్స్ అంటే అస్సలు నచ్చవు, అవి చేదుగా ఉంటాయి యాక్ అని జాను మొహం వికారంగా పెట్టుకొని అనడంతో రామ్ జాను వంక ఒకసారి చూసి మౌనంగా సీట్పై తల పెట్టుకొని కళ్ళు మూసుకున్నాడు. రామ్ అలా సైలెంట్గా ఉండటంతో రామ్, ఏమైంది నీకు, ఎందుకలా ఉన్నావు, ఇప్పుడు నేను టాబ్లెట్స్ వేసుకోకపోతే నాతో మాట్లాడవా ఏంటి అని అంటూ కొంచెం పక్కకి జరిగి రామ్ చేతిని చుట్టుకొని రామ్ భుజంపై తలపెట్టుకొని, రామ్, నువ్వు అంతసేపు డాక్టర్తో ఏం మాట్లాడావు అని అడిగింది. రామ్ కళ్ళు మూసుకునే, ఏ పిల్ల పిచ్చుక, కాసేపు సైలెంట్గా ఉండవే, నీ వల్ల ఈరోజు ఇంపార్టెంట్ మీటింగ్కి అటెండ్ కాలేకపోయాను, ఇప్పుడు నేను ఆ ఫ్రస్ట్రేషన్లో ఉన్నాను, నన్ను అనవసరంగా ఇరిటేట్ చేశావు అనుకో, కార్ నుంచి బయటకి తోసేస్తా అని సీరియస్గా అనడంతో రామ్ ఇచ్చిన వార్నింగ్కి జాను ఇంటికి వెళ్ళే వరకు సైలెంట్గా నోటికి తాళం వేసింది. కానీ మ్యాన్షన్కి వెళ్ళగానే నేరుగా నారాయణవర్మ గారి గదికి వెళ్ళి రామ్పై చాడీలు చెప్పడం మొదలుపెట్టింది. రామ్ నేరుగా బెడ్రూమ్లోకి వెళ్ళి జాను టాబ్లెట్స్ని టేబుల్పై పెట్టి ఫైల్ని మాత్రం డ్రెస్సింగ్ రూమ్లో ఉన్న కబోర్డ్లో పెట్టి లాక్ వేసి మళ్ళీ బాల్కనీలోకి వెళ్ళి సిగరెట్ తాగడం మొదలుపెట్టాడు. మరోవైపు ఆరుష్ గీతాంజలి ప్రైవేట్ క్యాబిన్లోకి వెళ్ళగానే ఆరుష్ని చూసిన ఆ మోడల్ సోఫాలో కూర్చున్నదల్లా పైకి లేచి ఆరుష్ దగ్గరికి వచ్చి ఆరుష్ని సైడ్ హగ్ చేసుకుంటూ,
హాయ్ ఆరుష్, ఎలా ఉన్నావు అని నవ్వుతూ అడిగింది. ఆరుష్ ఆ అమ్మాయిని హక్ చేసుకుని, నేను సూపర్గా ఉన్నానే, నువ్వెలా ఉన్నావు అని అడిగాడు. ఆ అమ్మాయి ఆరుష్కి దూరం జరిగి, నాకేంటి సూపర్గా ఉన్నాను అని అంటూ సోఫాలో వెళ్ళి కూర్చుంది. గీతాంజలి ఆరుష్ వంక చూస్తూ, అబ్బో, వీడికి ఈ వేషాలు కూడా ఉన్నాయా అని మనసులో అనుకుంది. ఆరుష్ కూడా వెళ్ళి ఆ అమ్మాయి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. గీతాంజలి మాత్రం ఒక ఫైల్ పట్టుకొని అలాగే నిల్చొని ఉంది. ఆ మోడల్ గీతాంజలి వంక చూస్తూ, ఈ అమ్మాయి ఎవరు ఆరుష్ అని అడిగింది. ఈ అమ్మాయి అని గీతా వంక ఒకసారి చూశాడు. గీతాంజలి తన మనసులో, వీడు ఖచ్చితంగా నేను వీడి పర్సనల్ పని మనిషిని అని చెప్తాడు, నాకు తెలుసు, నా పరువంతా తీస్తాడు అని మనసులో అనుకుంటూ ఉంది. ఈ అమ్మాయి నా పిఏ అని నార్మల్గా చెప్పాడు. ఆ మోడల్ గీతాంజలి వంక ఒకసారి చూసి, హో, నీ కొత్త పిఏనా? నాకు తెలిసి టీనా నీ టార్చర్ తట్టుకోలేక నీ దగ్గర జాబ్ మానేసి ఉంటుంది కదా అని నవ్వుతూ అంది. ఆరుష్ చిరుకోపంగా ఆ మోడల్ వంక చూస్తూ, సాక్షి, షటప్. ఆ టిక్కులాడి టీనా నీ ఫ్రెండే కదా, అది నా దగ్గర ఎందుకు జాబ్ మానేసిందో నీకు తెలియదా, మరీ ఓవర్ చేయకు అని అంటూ ఇంకా అలానే గీతాంజలి నిల్చొని ఉండటంతో ఆరుష్ గీతాంజలి వంక చూస్తూ, నిన్ను ఎవడైనా నిల్చోమన్నాడా, వచ్చి కూర్చో అని కసిరాడు. గీత ఆరుష్ వంక చూస్తూ, సచ్చినోడా అని తిట్టుకుంటూ వచ్చి ఆరుష్ పక్కన కూర్చుంది. అప్పుడే బేరర్ వచ్చి సాక్షి ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్ని టేబుల్పై పెట్టి వెళ్ళిపోయాడు. ముందుగానే సాక్షికి ఆరుష్ తనకి కావలసిన ఫుడ్ లిస్టు సాక్షి మొబైల్కి సెండ్ చేయడంతో సాక్షి ఆరుష్ రాకముందే అవన్నీ ఆర్డర్ చేసి పెట్టింది. సాక్షి, ఆరుష్, గీతాంజలి తమ తమ ప్లేట్స్ తీసుకొని తింటూ, ఆరుష్ సాక్షి వంక చూస్తూ, ఇంకా ఏంటి సాక్షి, నీకు బాయ్ ఫ్రెండ్ దొరికాడా, లేదంటే నేను నిన్ను ట్రై చేయనా అని ఫన్నీగా అడిగాడు. సాక్షి బాయ్ ఫ్రెండ్ అనగానే కాసేపు ఆలోచించి, నాకు బాయ్ ఫ్రెండ్ లేడు, అండ్ నేను మీ అన్నయ్య రామ్ని అన్నయ్య అని పిలుస్తాను, అలాంటప్పుడు నువ్వు కూడా నాకు అన్నయ్య అవుతావు, మర్చిపోయావా ఏంటి అని అనగానే గీతాంజలి పక్కున నవ్వింది. గీతాంజలి అలా నవ్వడంతో ఆరుష్ గుర్రుగా గీతాంజలి వంక చూస్తూ, దొంగ మొహందానా అని మనసులో తిట్టుకొని సాక్షి వంక చూస్తూ, ఇంతకీ రావు అంకుల్ ఎలా ఉన్నారు అని అడిగాడు. సాక్షి భోజనం చేస్తూనే, నాన్న సూపర్గా ఉన్నాడు అని మాట్లాడుకుంటూ ఉన్నారు. గీతాంజలికి అప్పుడు అర్థమైంది, హో, నాకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది, సండే మ్యాగజైన్స్లో ఈ అమ్మాయిని చూశాను, ఈ అమ్మాయి ఫేమస్ జ్యువెలరీ డిజైనర్ రావు గారి కూతురు కదా, ఈ అమ్మాయి అమెరికాలో బెస్ట్ మోడల్ కూడా అని మనసులోనే అనుకుంది గీతాంజలి. వాళ్ళ తినడం కంప్లీట్ అయిన తర్వాత సాక్షికి కంపెనీ రూల్స్ చెప్పాడు. సాక్షి అన్నిటికీ ఓకే అని చెప్పడంతో గీతాంజలి సాక్షికి అగ్రిమెంట్ పేపర్స్ ఇచ్చింది. సాక్షి ఆ పేపర్స్ అన్నీ చదవకుండానే సిగ్నేచర్ పెట్టి ఆ ఫైల్ని గీతాంజలికి ఇచ్చి, నాకు నీపై నమ్మకం ఉంది ఆరుష్, అందుకే కంపెనీ పెట్టిన రూల్స్ అన్నిటికీ నాకు ఓకే అని చెప్పి ఇక వెళ్దామా అని అంది. అప్పుడే ఆరుషి గుర్తుకు రావడంతో, సాక్షి, నువ్వు ఈ అమ్మాయిని మా ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసి వెళ్ళవా ప్లీజ్ అని అడిగాడు. సాక్షి గీతాంజలి వంక చూస్తూ, ఓకే, నేను కూడా అటువైపే వెళ్తున్నాను, పదండి మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అని చెప్పి గీతాంజలి, సాక్షి మాత్రం వెళ్ళిపోయారు. ఆరుష్ కాసేపు అదే క్యాబిన్లో ఉండి తర్వాత బయటికి వచ్చి అటూ ఇటూ తిరుగుతూ, ఈరోజు ఈ రాక్షసిని ఎలాగైనా అన్నయ్య ముందు ఇరికించాలి అని అనుకుంటూ ఉన్నాడు. కాసేపటికి ఆరుషి వెళ్ళిన రూమ్ డోర్ ఓపెన్ చేస్తున్నట్టు సౌండ్ రావడంతో ఆరుష్ వెంటనే రూమ్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి తల మాత్రమే బయటికి పెట్టి మొబైల్లో వీడియో ఆన్ చేసి షూట్ చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ క్యాబిన్ నుంచి ఆరుషి కాకుండా రాహుల్ బయటికి వచ్చాడు. ఆ తర్వాత ఆరుషి బయటికి వచ్చింది. ఇద్దరు కలిసి మరోవైపు ఉన్న లిఫ్ట్ దగ్గరికి వెళ్ళడం కనిపించడంతో ఆరుష్కి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయినట్టు అయ్యింది. ఆరుషి
వీడిని కలవడానికి వచ్చిందా? కానీ ఎందుకు? అని తన మనసులో అనుకుంటూ వీడియోని ఆఫ్ చేసి మొబైల్ని తన ప్యాంటు పాకెట్లో పెట్టుకుని ఆరుషి రాహుల్ వెళ్ళే వరకు అక్కడే ఉండి అసలు ఆరుషి ఎందుకు రాహుల్ని కలిసింది అని ఆలోచిస్తూ ఉన్న కొద్దీ ఆరుషిపై ఆరుష్కి కోపం అంతకంతకు పెరుగుతూ ఉంది. కాసేపటికి వాళ్ళు వెళ్ళిపోయారా లేదా అని చూసి ఆరుష్ ఆ క్యాబిన్ నుంచి బయటికి వచ్చి మరోవైపు ఉన్న లిఫ్టులో గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళి కార్లో తన ఆఫీస్కి బయలుదేరాడు. ఆరుష్ ఆఫీస్కి వెళ్తున్నంతసేపు ఆరుషి గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. ఇది అన్నయ్యకు చెప్పకుండా ఎందుకు రాహుల్ని కలిసింది? అసలు రాహుల్కి దీనికి ఏంటి సంబంధం అని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఆరుషిపై కోపాన్ని పెంచుకుంటూ ఉన్నాడు ఆరుష్. మరోవైపు ప్రవీణ్ ప్రేరణని రెస్టారెంట్కి తీసుకుని వెళ్దామని అనుకున్నాడు. కానీ ప్రేరణ మధ్యలోనే కార్ ఆపమని చెప్పి మీరు నాతో ఏం మాట్లాడాలి అనుకుంటున్నారో ఇక్కడే చెప్పండి. నాకు రెస్టారెంట్కి రావాలని లేదు, ఎందుకంటే నేను ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేశాను అని చెప్పడంతో ప్రవీణ్ ఒక నిర్మానుష్యమైన ప్లేస్లో కార్ని సైడ్కి ఆపి ప్రేరణ చేతిని పట్టుకొని ఆమె కళ్ళల్లోకి చూశాడు. ప్రేరణ ప్రవీణ్ తన చేతిని పట్టుకోగానే తను కూడా ప్రవీణ్ వైపు తిరిగి ప్రవీణ్ కళ్ళల్లోకి సూటిగా చూస్తూ ఉంది.